స్క్రీన్ షేర్ చేస్తాను. యా ఇప్పుడు దాకా మనం ఏదైతే చేసామో అటన్నిటిని ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఆఫ్టర్ దట్ తర్వాత సెషన్స్లోకి వెళ్ళిపోదాం. ఓకే, రైట్ నౌ ఐఎమ్ షేరింగ్ మై స్క్రీన్. యా ఫస్ట్ మనం ఏం తెలుసుకుందామంటే మన యొక్క HTMLని స్టార్ట్ చేసాం. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం అనమాట మన కోర్సులో. ఒక అప్లికేషన్ డెవలప్మెంట్ గురించి చెప్పుకున్నాం. అంటే ఏదైనా ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం ఒక సాఫ్ట్వేర్ని కనుక మనం డెవలప్ చేస్తే దాన్ని అప్లికేషన్ డెవలప్మెంట్ అంటారని చెప్పాను. ఈ అప్లికేషన్ డెవలప్ చేయడానికి మనకి ఏముంటుంది అంటే చాలా మంది డెవలపర్స్ ఉంటారని చెప్పాను. వాళ్ళు ఎవరు ఉంటారని చెప్పాను, కొంతమంది ఫ్రంట్ డెవలపర్స్ ఉంటారు, రెండు చేసే డెవలపర్స్ ఇది ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తారని చెప్పుకున్నాం. వాళ్ళల్లో మనం ఫస్ట్ ఏం దేని గురించి తెలుసుకుందాం అంటే ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ గురించి తెలుసుకుందాం అనుకున్నాం. ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ అంటే ఏంటిది? ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ ఏదైనా ఒక వెబ్సైట్ని కానీ లేదా ఒక మొబైల్ అప్లికేషన్ని కానీ మనం డెవలప్ చేయాలి అంటే ఎవరు చేస్తారంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ అనే వాళ్ళు మాత్రమే ఏం చేస్తారంటే డెవలప్మెంట్ అనేది చేస్తారనమాట. ఆ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ చేయాలి అంటే దానిలో రకరకాల వెబ్ అప్లికేషన్స్ ఉన్నాయి. వాటిలో గురించి మనం తెలుసుకునేటప్పుడు మీకు చెప్పాను అనమాట. ఏం చేస్తామని చెప్పాను, స్టాటిక్ వెబ్సైట్ని బిల్డ్ చేయడము, రెస్పాన్సివ్ వెబ్సైట్ని బిల్డ్ చేయడము, డైనమిక్ వెబ్సైట్స్ని ఎలా బిల్డ్ చేస్తారు, అలానే మొబైల్ అప్లికేషన్ బిల్డ్ చేయాలంటే ఎలా మన ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఏమేమి చేస్తారని చెప్పుకున్నాం. దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దేని గురించి మాట్లాడుతున్నాము, స్టాటిక్ వెబ్సైట్ని బిల్డ్ చేయడం. అంటే ఒక స్టాటిక్ వెబ్సైట్ని బిల్డ్ చేయాలంటే ఏ టూల్స్ని వాడతాము, HTML అండ్ CSS అనే టూల్స్ని వాడతామని చెప్పుకున్నాం. ఓకేనా? దాంట్లో మనం ఏం చేద్దామంటే ఒక్కొక్క ఎలిమెంట్ని ఇంట్రడ్యూస్ చేసుకొని ఎలా చేసామనేది లాస్ట్ వీక్ అంతా అనేది ఒకసారి సమ్మరైజ్ చేసేసుకుందాం. ఫస్ట్ మనం ఏం తెలుసుకున్నాము, HTML ఎలిమెంట్ యొక్క సింటాక్ని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసుకున్నాం. HTML ఎలిమెంట్ యొక్క సింటాక్ అనగానే ఏమవుతుంది, HTML యొక్క బేసిక్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ 4 లైన్స్ మనకు అనవసరం, తర్వాత 2 లైన్స్ అనవసరం, యువర్ కోడ్ గోస్ హియర్లో రాస్తామని చెప్పారు. ఒక HTML యొక్క సింటాక్ ఎలా ఉంటుందంటే దాంట్లో 3 భాగాలు ఉంటాయి. ఒకటి ఏముంటుందంటే హెడ్డింగ్ అనేది ఉంటుంది, స్టార్టింగ్ ట్యాగ్ ఉంటుంది, తర్వాత కాంటెంట్ ఉంటుంది, తర్వాత ఎండ్ ట్యాగ్ ఉంటే దాన్ని ఏమంటారంటే HTML ఎలిమెంట్ అంటారని చెప్పాను అనమాట. సో అవన్నీ నాకు అనవసరం ఫ్రమ్ ద బిగినింగ్. ఈరోజు మనం ఏం చేసుకున్నామంటే ఒక HTML ఎలిమెంట్ని ఎలా ఇంట్రడ్యూస్ చేస్తామనేది తెలుసుకున్నాం. దాంట్లో ఫస్ట్ మనం ఏం చేసాము, ఒక మెయిన్ హెడ్డింగ్ని ఎలా రాస్తాము, పారాగ్రాఫ్ ఎలా మెన్షన్ చేస్తాము, బటన్ అనే దాన్ని ఎలా యాడ్ చేస్తామనేది మనం తెలుసుకోవాలి అనుకున్నాం. దానికోసం ఫస్ట్ మనం ఏం చేసాము, మన దగ్గర ఉన్న ఏదైనా ఒక వెబ్ అప్లికేషన్ తీసుకొని దాన్ని ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తాము అనేది మనం తెలుసుకున్నాం. ఇక్కడ ఉన్న ఫిగర్లో కనుక చూస్తే ఏమర్థమైందంటే ఈ ఫిగర్ని మనం డెవలప్ చేయాలి అని తీసుకున్నాం. మనం ఒక వెబ్ అప్లికేషన్ డెవలప్ చేయాలంటే మంచి ప్రోగ్రామర్ అయితేనే కదా మనం డెవలప్ చేసేది. అంటే మనకు వచ్చిన ఈ పిక్ని ఏమంటారంటే ఒక ఆర్కిటెక్చర్ అంటారు. ఈ ఆర్కిటెక్చర్ని చూడంగానే ఫస్ట్ డెవలపర్ ఏం చేస్తాడంటే దాన్ని పార్ట్స్గా స్ప్లిట్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పాను. అలా స్ప్లిట్ చేసేటప్పుడు ఏం చేయాలి, ఒక భాగాన్ని తీసుకొని దానిని డెవలప్ చేసి తర్వాత మరొకటి భాగానికి వెళ్ళి అది డెవలప్మెంట్ చేసుకొని అది సక్సెస్ అయితే తర్వాత ఇంకో భాగాన్ని డెవలప్ చేయాలి అనేసి మనం చెప్పుకున్నాం. దానిలో భాగంగా ఫస్ట్ మనం ఏం చేసామంటే ఇక్కడ ఉన్న వాటిని పార్ట్స్గా తీసుకున్నాను. ఆ లోపల కనపడుతున్న అలలు మొత్తాన్ని కూడా ఏమనుకున్నా అంటే ఇమేజ్ అని తీసుకున్నాను. తర్వాత కింద టూరిజం అని బాగా హైలైట్ అయిన భాగాన్ని హెడ్డింగ్ అని తీసుకున్నాను. కింద ఉన్న ప్లాన్ యువర్ ట్రిప్ వేర్ ఎవర్ యూ వాంట్ టు గో ఈ భాగాన్ని ఏం తీసుకున్నా అంటే దాన్ని నేనేం తీసుకున్నా అంటే ఒక పారాగ్రాఫ్గా తీసుకున్నాను. గెట్ స్టార్టెడ్ అనే స్పెషల్గా ఒక బాక్స్లో ఉంది కదా, ఈ బాక్స్ని ఏమనుకున్నా అంటే బటన్ అని తీసుకున్నాను. అంటే మనం ఒక స్టాటిక్ వెబ్సైట్ క్రియేట్ చేయాలి అంటే దీనిని మనం ఏదైనా ఆర్కిటెక్చర్ చూడగానే ఏం చేయాలని చెప్పానంటే దాన్ని పార్ట్లుగా భాగాలుగా స్ప్లిట్ అనేది చేయాలి అని చెప్పాను. తర్వాత ఒక భాగాన్ని ఇంప్లిమెంటేషన్ చేసి అది సక్సెస్ అయితే మరొక భాగంలోకి వెళ్ళాలి అని చెప్పాను. ఇప్పుడు మన టాస్క్ ఇదే కదా, టూరిజం అనేది డెవలప్ చేయాలి.
దానిలో ఏంటిది టూరిజం అనేది బాగా హైలైట్ అయింది కాబట్టి హెడ్డింగ్ అనే భాగాన్ని ఎలా డెవలప్ చేస్తారనేది మన HTML ద్వారా తెలుసుకుందాం అనేది ఫస్ట్ చెప్పిన టాస్క్ల గురించే చెప్తున్నాను. కంటెంట్ అనేది ఏదైనా డౌట్స్ చెప్తాను. ఓకేనా? ఫస్ట్ ఇప్పుడు నేను వెళ్ళాను, మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళాను. ఈ కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి HTMLని ఇంట్రడ్యూస్ చేయాలి. HTMLని మెయిన్ హెడ్డింగ్ని టూరిజం అనే ఒక మెయిన్ హెడ్డింగ్ని డెవలప్ చేయాలి. అలా డెవలప్ చేయాలి అంటే హెడ్డింగ్ అనేది ఒక HTML ఎలిమెంట్. HTML ఎలిమెంట్ డెవలప్ చేయాలంటే ఎక్కడ రాయాలి? HTML యొక్క ఫైల్లో రాయాలి. ఇక్కడ నాకున్న దాన్ని ఏమంటారంటే HTML యొక్క ఫైల్ అని చెప్తారన్నమాట. దీనిలో మనం ఏ కోడ్ అయినా రాయాలి అంటే ఎక్కడ రాయాలి అనేది మనకు అనవసరం. బాడీ దగ్గర యువర్ కోడ్ గోస్ హియర్ అని ఉంది కదా, ఇక్కడికి వెళ్ళేసి మనం రాయాలి అని తెలుసుకుంటున్నాను. HTML ఎలిమెంట్ గురించి రాయాలి అంటే దేనికైనా సరే ఒక సింటాక్ ఉంది. సింటాక్ అంటే ఏంటిది? రూల్. అంటే మనకు కంప్యూటర్తో మాట్లాడాలి అంటే ఒక పర్పస్ కోసం రాస్తాం. ఆ పర్పస్ కోసం అనేది పర్టికులర్గా కంప్యూటర్కి అర్థమైతే ఎగ్జిక్యూట్ చేసింది. అలా రాసేటప్పుడు ఏ చిన్న పొరపాటు రాసినా కానీ చాలా హార్డ్గా ఉంటుంది కదా, అందుకోసం అనేది మన సింటాక్ రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సింటాక్ అనగానే ఏమనుకోవాలి? రూల్స్ ఆఫ్ లాంగ్వేజ్. కంప్యూటర్తో మనం కమ్యూనికేట్ అవ్వాలి అంటే ఒక పర్టికులర్ రూల్ ద్వారా మనం కమ్యూనికేట్ అవుతాము. ఆ రూల్నే ఏమంటారంటే సింటాక్ అని చెప్తారని చెప్పాను. ఈ HTMLలో ఏదైనా డెవలప్ చేయాలంటే ఒక సింటాక్ ఉంది. ఏమని ఉంది? ఒక స్టార్టింగ్ ట్యాగ్ రాయాలి, తర్వాత ఒక కాంటెంట్ రాయాలి, తర్వాత ఒక ఎండ్ ట్యాగ్ రాయాలి అని చెప్పాను. ఆ కాంటెంట్ రాసేటప్పుడు ఫార్మాట్లోకి వెళ్ళాను. స్టార్టింగ్ ట్యాగ్ రాయాలంటే ఫార్మాట్ ఏంటంటే యాంగులర్ బ్రేస్ రాసేసి ఒక ట్యాగ్ రాయాలి. మనం ఏం చెప్పుకున్నాం? హెడ్డింగ్ కనుక పెట్టాలి అంటే దానికి ఒక ట్యాగ్ సింబల్ ఉంది. ఏమని ఉంది? H1 అంటారని చెప్పాను. H1 అని రాసేసి యాంగులర్ బ్రేస్ని క్లోజ్ చేశాను. తర్వాత ఏం చేశానంటే కొంచెం స్పేస్ ఇచ్చేసేసి మనం దేని భాగాన్ని అయితే హైలైట్గా రాయాలనుకున్నాం హెడ్డింగ్గా, ఆ హెడ్డింగ్ రాసే భాగాన్ని తీసుకోవాలి. మన యొక్క హైలైట్ అయి ఉంది అంటే ఈ పేరే కదా రావాల్సింది మనకి. అందుకోసం నేనేం చేశానంటే ఆ మొత్తాన్ని కంటెంట్గా తీసుకొని రాసుకున్నాను. TUOURISM టూరిజం అని రాశాను. స్పేస్ ఏం చేయాలి? ఎండ్ ట్యాగ్ అనేది రాయాలి. ఎండ్ ట్యాగ్ రాయాలి అంటే సింటాక్ ఏంది? యాంగులర్ బ్రేస్ ఇచ్చి ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చేసి ఒక ట్యాగ్ సింబల్ ఇవ్వాలి. మనం రాస్తుంది ఏంది? హెడ్డింగ్ని కదా. హెడ్డింగ్ని రాయాలి అంటే దాని యొక్క ట్యాగ్ సింబల్ ఏంది? H1 అని రాసేసేసి యాంగులర్ బ్రేస్ని కనుక క్లోజ్ చేస్తే అది ఎండ్ ట్యాగ్ అవుతుంది అని చెప్పేశాను. ఆ చెప్పింది మొత్తాన్ని కూడా నేనేం చేశాను అంటే ప్లే చేశాను. టూరిజం అనేది సక్సెస్ఫుల్గా మనకి వచ్చేసేసింది. ఓకే, డన్. ఇప్పుడు నేను ఫస్ట్ భాగం అయిపోయింది కదా. మనం మంచి డెవలపర్ అంటే ఏం చేయాలి? ఒక్కొక్క భాగాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి అనుకున్నాం. ఇక్కడ ఉన్నదే వచ్చేసింది కదా సూపర్గా. తర్వాత హెడ్డింగ్ అనేది సక్సెస్గా వచ్చేసింది కాబట్టి ఈసారి దేంట్లోకి వెళ్దాము? పారాగ్రాఫ్ని డెవలప్ చేద్దామని అనుకున్నాను. పారాగ్రాఫ్ డెవలప్ చేయాలంటే అప్పుడు ఏంటి? సింటాక్ అనేది చూద్దాం. పారాగ్రాఫ్ డెవలప్ చేయాలి అంటే పారాగ్రాఫ్ అనేది కూడా ఏంటిది? ఒక HTML ఫార్మాట్. ఎందుకంటే అక్కడ ఉన్నదంతా టెక్స్టే కదా. టెక్స్ట్ అనేది ఎప్పుడు కూడా ఒక HTML యొక్క ఫార్మాట్. HTML యొక్క ఫార్మాట్లో మనం రాయాలి అంటే ఒక సింటాక్ ఉంది. ఏముంది? ఒక స్టార్టింగ్ ట్యాగ్ రాసేసి ఒక కాంటెంట్ రాసేసేసి తర్వాత ఏం రాయాలి? ఎండ్ ట్యాగ్ రాయాలి. అందుకోసం ఫస్ట్ లైన్ అయిపోయింది కాబట్టి సెకండ్ లైన్లోకి వెళ్తున్నాను. సెకండ్ లైన్లోకి వెళ్ళి స్టార్టింగ్ ట్యాగ్ అనేది రాయాలి. పారాగ్రాఫ్ కోసం అనేది HTMLలో రాయాలి అనుకున్నాం కదా. HTMLలో రాయాలంటే ఒక సింటాక్ ఉంది. స్టార్టింగ్ ట్యాగ్ రాయాలి. స్టార్టింగ్ ట్యాగ్ రాయాలంటే ఏంటి? యాంగులర్ బ్రేస్ ఇచ్చేసి దాంట్లో ట్యాగ్ సింబల్ రాయాలి. మనం పారాగ్రాఫ్ రాయాలంటే దానికి ట్యాగ్ సింబల్ ఏమని చెప్పుకున్నాము క్లాస్లో? P అంటారని చెప్పుకున్నాం. రాసేసి యాంగులర్ బ్రేస్ని క్లోజ్ చేశాను. అయిపోయింది. తర్వాత ఏం రాశాను? కొంచెం స్పేస్ ఇచ్చేసేసి మనకు అక్కడ ఉన్న కంటెంట్ ఏదైతే టెక్స్ట్ ఉందో ఆ టెక్స్ట్ మొత్తాన్ని కంటెంట్ అంటారు అనమాట. కాంటెంట్ అంటారు. ఆ కాంటెంట్ రాసేద్దాం. ఏమన్నా ఉంది అక్కడ టెక్స్ట్ మొత్తం? ప్లాన్ యువర్ ట్రిప్ వేరెవర్ యూ వాంట్ టు గో అని ఉంది. అక్కడ ఉన్న టెక్స్ట్ మొత్తం రాసేసాను. ఓకేనా? రాసేసిన తర్వాత ఏం చేశాను? కాంటెంట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? మనము ఎండ్ ట్యాగ్ రాయాలి. ఎండ్ ట్యాగ్ రాయాలంటే సింటాక్ ఏంటిది? యాంగులర్ బ్రేస్ ఇచ్చేసి ఫార్వర్డ్ స్లాష్ పెట్టేసేసి తర్వాత ట్యాగ్ సింబల్. దేనికోసం? మనం రాసిన పారాగ్రాఫ్ కోసం కాబట్టి ట్యాగ్ అంటే P అని రాసుకున్నాను. తర్వాత ఏం పెట్టానంటే యాంగులర్ బ్రేస్ని క్లోజ్ చేశాను. ఇప్పుడు నాకున్న కంటెంట్ అంతా వచ్చేసింది. వెంటనే నేనేం చేశానంటే ప్లే చేశాను. ప్లే చేయగానే నాకు ఆ కింద పారాగ్రాఫ్ కూడా వచ్చేసేసింది. తర్వాత నేనేం చేద్దాం అనుకున్నాను? అలానే పారాగ్రాఫ్ కూడా సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంటేషన్ చేశాను కాబట్టి మన యొక్క ఆర్కిటెక్చర్లోకి వెళ్దాం. ఇంకే భాగం ఉందో చూసుకుందాం.
ఒక బాక్స్లో ఉన్న ఒక బాక్స్ ఉంది, దీన్ని ఏమంటారంటే బటన్ అంటారని తెలుసుకున్నాం. ఈ బటన్ రాయాలి అంటే కూడా ఈ బటన్ అనేది కూడా ఒక హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ అని గుర్తుపెట్టుకుంటే చాలు. హెడ్డింగ్ అనేది హెచ్టిఎంఎల్ ఎలిమెంటే, పారా అనేది ఎప్పుడు హెచ్టిఎంఎల్ ఎలిమెంటే, బటన్ అనేది కూడా ఎప్పుడు హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ అని గుర్తుపెట్టుకుంటే మనం చాలు అనమాట. ఈ బటన్ కోసం నేనేం చేశానంటే మళ్ళీ వెళ్ళాను, మన కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళాను. హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ అనగానే మనకు సింటాక్స్ తెలుసు, స్టార్టింగ్ ట్యాగ్, కాంటెంట్, ఎండ్ ట్యాగ్ ఉండాలి అని తెలుసు. దానికోసం రాయాలి కాబట్టి ఏం చేశానంటే స్టార్టింగ్ ట్యాగ్ రాయాలంటే యాంగులర్ బ్రేస్ పెట్టాను. అక్కడ స్టార్టింగ్ ట్యాగ్ సింబల్ వచ్చేసరికి బటన్కి ఎప్పుడు కూడా బటన్ అంటారనే చెప్పాను. యాంగులర్ బ్రేస్ని క్లోజ్ చేశాను. తర్వాత ఏం రాశానంటే కంటెంట్ ఏమైతే ఉందో అది రాసుకున్నాను, గెట్ స్టార్టెడ్ అని కంటెంట్ ఉంది. తర్వాత ఏం రాయాలి, ఎండ్ ట్యాగ్ రాయాలి. ని క్లోజ్ చేయాలి. ఆల్రెడీ నేను క్లోజ్ చేస్తాను. ఓకేనా, ఇప్పుడు నేను వెళ్ళి ప్లే చేశాను. ఇదేనా వచ్చేసింది. అంటే మనం తీసుకున్న కంటెంట్ అంతా కూడా అదేనా కాదు. ఆర్కిటెక్చర్లో టూరిజం ఉంది, ప్లాన్ యువర్ ట్రిప్ ఉంది, అండ్ గెట్ స్టార్టెడ్. అదేనా మనం ఫస్ట్ క్లాస్లో చెప్పుకుంది. అంటే ఫస్ట్ క్లాస్లో మనం చెప్పుకుందంతా కూడా ఇదేనమాట. ఓకేనా, ఎక్కడా డౌట్ లేదు కదా. కమింగ్ టు ద సెకండ్ క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఇలా చేయడం అనేది ఎక్కడా డౌట్ లేదు. తర్వాత అగైన్ సెకండ్ క్లాస్లోకి వెళ్దాం. సెకండ్ క్లాస్లో మీకేం చెప్పాను అంటే ఇక్కడ ఉన్న టాస్క్లో చూడు, మనం ఇది డెవలప్ చేసాం. ఈ మొత్తాన్ని కూడా నేనేం చేశాను, మధ్యలోకి తీసుకొచ్చి ప్లేస్ చేయాలి. మన ఆర్కిటెక్చర్లో ఎలా ఉంది, అదంతా కూడా సెంటర్లో ఉంది. నాకు ఎక్కడ ఉంది, ఇదంతా కూడా లెఫ్ట్ సైడ్లో ఉంది. లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్లోకి రావాలి అంటే ఏం చేయాలో చూద్దాం. ఎప్పుడైనా సరే ఇప్పుడు మనం సిఎస్ఎస్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేసుకున్నాం. సిఎస్ఎస్ అంటే ఏమైంది అంటే ఒక బ్యూటిఫుల్ కలర్ రావాలి అన్న, ఒక కంటెంట్ ఒక పొజిషన్ నుండి మరొక పొజిషనింగ్ అనేది చెప్పుకున్నాం కదా. పొజిషనింగ్ అనేది తెలియదు అనుకో, ఎగ్జాంపుల్ చూపిస్తాం చూడు. ఇక్కడ చూడు నాకు వచ్చింది ఫస్ట్ అమెజాన్ ఫ్యాషన్స్ అని వచ్చేసింది. తర్వాత ఏముంది, ఇక్కడికి వెళ్ళిపోయాం స్టార్టింగ్ 99. తర్వాత ఇంకో దానికి వెళ్ళింది. అంటే ఇలా ఒకదాని తర్వాత మరొకటి, ఒకదాని తర్వాత మరొకటి ఇవ్వడాన్ని పొజిషనింగ్ అంటారు. అంటే లెఫ్ట్ సైడ్ నుండి మధ్యలోకి తీసుకురావడాన్ని కూడా ఒక పొజిషనింగ్ అనే అంటారు అనమాట. అలా పొజిషనింగ్ చేయాలి అంటే మనం దేన్ని యూజ్ చేయాలి అంటే సిఎస్ఎస్ని యూజ్ చేయాలి. అంటే ఇక్కడ ఉన్న టెక్స్ట్ మొత్తం కూడా ఇక్కడ నుండి మధ్యలోకి రావాలి అంటే ఒక ప్లేస్ అనేది మార్చడం. ప్లేస్ మార్చడం అంటే దాని యొక్క పొజిషన్ కావాలి అన్న అన్ని చేయాలంటే ఎక్కడ చేయాలి, సిఎస్ఎస్లో చేయాలి. సిఎస్ఎస్లో చేయాలి అంటే దానికి ఒక ఫార్మాట్ ఉంది. ఏమని ఉంటుంది ఫార్మాట్, మనం అది గుర్తుపెట్టుకుందాం. సెలెక్టర్ అని రాసేసి ఒక డాట్ పెట్టేసి సెలెక్టర్ రాయాలి. ఆ తర్వాత ఫ్లవర్ బ్రేస్ పెట్టేసేసి కిందకు వచ్చేసి రూల్ క్రియేట్ చేయాలి. రూల్లో ఏమేమి ఉంటాయి, ప్రాపర్టీ అనేది ఉంటుంది. తర్వాత కాలం పెట్టేసేసి స్పేస్ ఇచ్చేసి వాల్యూ ఇచ్చేసేసి సెమీ కాలం ఇచ్చేసి కిందకు వచ్చేసి ఫ్లవర్ బ్రేస్ని క్లోజ్ చేసేయాలన్నమాట. ఇది ఫార్మాట్. మన యొక్క టాస్క్ ఏంటిది, ఇప్పుడున్న టాస్క్ ఏందో చూసుకున్నాం. ఈ టాస్క్ ఏంటిది, ఇక్కడ ఉన్న టెక్స్ట్ మొత్తం కూడా మధ్యలోకి రావాలి. మధ్యలోకి రావాలి అంటే ఏం చేయాలి, హారిజాంటల్గా సెంటర్ చేయాలన్నమాట. హారిజాంటల్గా సెంటర్ చేయాలి అంటే ఇప్పుడు మనకు పేరు వచ్చేసిందా, హారిజాంటల్ సెంటర్గా రావాలి. అంటే సెలెక్టర్కి ఒక పేరు వచ్చేసింది. ఆ సెలెక్టర్ యొక్క పేరు ఏంటిది అంటే హారిజాంటల్ సెంటర్. అది రాయాలి అంటే ఎలా అంటారు అనేది చెప్పాను, డాట్ పెట్టాను. హారిజాంటల్ రాయాలంటే డెవలపర్ కమ్యూనిటీలో హెచ్ఎన్ రాస్తాము, తర్వాత హైఫన్ పెడతాము, తర్వాత ఏం రాయాలి, సెంటర్ అంటే సెలెక్టర్కి ఒక పేరు పెట్టుకోవాలని చెప్పాను, పెట్టేశాను. తర్వాత ఏం చేశాను, స్పేస్ ఇచ్చేసాను. తర్వాత ఏం చేశాను, షిఫ్ట్ పట్టుకొని తర్వాత ఇక్కడ ఏముంది, ఫ్లవర్ బ్రేస్ ఉన్న సింబల్ దగ్గర క్లిక్ చేశాను, ఫ్లవర్ బ్రేస్ వచ్చేసేసింది. తర్వాత నేనేం చేశాను, ఇక్కడికి వెళ్ళి ఒక రూల్ అనేది క్రియేట్ చేయాలి. రూల్ సెట్, సిఎస్ఎస్లో రాసేదాన్ని రూల్ సెట్ అంటారు. రూల్ సెట్ యొక్క సింటాక్ ఏంటిది, సెలెక్టర్ రాసి ఫ్లవర్ బ్రేస్ పెట్టి కిందకు వచ్చి ఒక ప్రాపర్టీ ఇచ్చి కాలం పెట్టేసి తర్వాత వాల్యూ ఇచ్చి సెమీ కాలం పెట్టేసేసి తర్వాత ఫ్లవర్ బ్రేస్ని క్లోజ్ చేస్తే అయిపోతుందని చెప్పేశారు. అంతేనా. ఇప్పుడు నాకేంటి ఇది కావాల్సింది, ఈ టెక్స్ట్ మొత్తం కూడా ఒక చోటకి రావాలి. ఎక్కడ ఉండాలి, ఎక్కడికో రావాలి అంటే అలైన్మెంట్ అంటారు. అలైన్మెంట్ రావాలి అంటే సిఎస్ఎస్లో ఒక ప్రాపర్టీ ఉంది, అలైన్ చేయడం, ఎక్కడ ఉంచాలో చెప్పడానికి ఒక ప్రాపర్టీ ఉందన్నమాట. అది ఏంటిది అంటే టెక్స్ట్
-align టెక్స్ట్ అనేది ఎక్కడ ఉండాలి అని చెప్పాము అనమాట. ఎక్కడ ఉండాలి అని చెప్పాము అనేది ఒక ప్రాపర్టీ అనమాట. అంటే ప్రాపర్టీ మనకి సిఎస్ఎస్లో చాలా ప్రాపర్టీస్ ఉంటాయి అనమాట. వాటిలో ఒక ప్రాపర్టీని తెలుసుకున్నాం. టెక్స్ట్ ఎక్కడ ఉంచాలి అని చెప్పాము మనము. సెంటర్లో తీసుకురావడమేనా మన టాస్క్. CNTR సెంటర్ అని రాసేసి సెమీకాలన్ పెట్టేసాను. కిందకు వచ్చేసాను. ఇక్కడ ఏం చేశాను అంటే కర్లీ బ్రేస్ని క్లోజ్ చేశాను. ఓకేనా, ఫ్లవర్ బ్రేస్ని క్లోజ్ చేశాను. ఇప్పుడు ఏమైంది అనేది చూద్దాం. ప్లే చేసినా కానీ నా టెక్స్ట్లో ఎలాంటి చేంజ్ అనేది రాలేదు. ఎందుకు రాలేదు? ఇప్పుడు నాకు మరొక కంటెంట్ గురించి తెలుసుకున్నాను. ఎప్పుడైనా సరే నా యొక్క కోడ్ ప్లే గ్రౌండ్లో ఏముంది, HTML కోడ్ ఉంది, CSSలో కోడ్ ఉంది. ఈ కోడ్లు రెండు కూడా కంప్యూటర్కి ఎలా అర్థమవుతుంది అంటే విడివిడిగానే అర్థమవుతుంది. HTMLలో రాసిన కోడ్ అంతా కంప్యూటర్కి HTML ఫార్మాట్లో అర్థమైంది. CSSలో రాసిందంతా ఓన్లీ సపరేట్గా అర్థం చేసుకుంది. అంతేగాని కంప్యూటర్ CSSలో రాసిన స్టైల్ అంతా కూడా కంప్యూటర్కి అర్థం కాలేదు అంటే అప్పుడు ఏం చేయాలి? CSSలో రాసిన స్టైల్ని HTMLలో రాసిన స్టైల్ని కోడ్ని రెండింటిని ఏం చేయాలంటే కలపాలి. ఆ కలపడానికి మనం ఏం యూజ్ చేస్తామంటే యాట్రిబ్యూట్ అనే దాని సహాయంతో కలుపుతాం. యాట్రిబ్యూట్ అనేది ఏంటిది అంటే ఒక HTML ఎలిమెంట్ కాబట్టి ఎక్కడ రాస్తారు? HTMLలో కలపాలి. ఈ HTMLలో కలపాలి అంటే యాట్రిబ్యూట్కి ఒక సింటాక్ ఉందన్నమాట. ఏమనుంది? ఎక్కడైతే కలపాలనుకుంటున్నావో ఆ కలిపే HTML పక్కన స్పేస్ ఇచ్చి తర్వాత ఏం రాయాలి? ఒక యాట్రిబ్యూట్ యొక్క నేమ్ రాసి = పెట్టి డబుల్ కోట్స్ మధ్యలో ఏం చేయాలి అనుకున్నాము అంటే సెలెక్టర్ యొక్క సింబల్ ఇవ్వాలి. మనం ఏం చేద్దాం అనుకున్నాం? మనం బెస్ట్ డెవలపర్ అనుకున్నాం కదా, బెస్ట్ ప్రోగ్రామర్ కదా. బెస్ట్ ప్రోగ్రామర్ ఎప్పుడు కూడా ఏం చేస్తాడు? ఒక భాగాన్ని డెవలప్ చేసినాక మరొక భాగంలోకి వెళ్తాడు. అందుకని ఫస్ట్ మనం ఏం చేద్దాము? టూరిజం అనే ఒక మెయిన్ హెడ్డింగ్ భాగాన్ని ఫస్ట్ CSSలో రాసిన కోడ్తో HTML ఎలిమెంట్ యొక్క యాట్రిబ్యూట్ని ఉపయోగించి ఎలా మారిద్దో లేదనేది చూద్దాం. అలా చూడాలి అంటే డైరెక్ట్ ఫార్మాట్లోకి వెళ్తున్నాను. ఈ టూరిజం మీద చెక్ చేద్దాం. ఈ CSSలో రాసిన కోడ్ని మొత్తాన్ని కూడా HTMLతో కలపాలి అంటే ఒక యాట్రిబ్యూట్ సహాయంతో కలుపుతాం. దాంట్లో ఫస్ట్ నేనేం చేస్తున్నాను? ఒక హెడ్డింగ్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాను. ఆ హెడ్డింగ్ దగ్గరికి వెళ్ళేసి యాట్రిబ్యూట్ రాయాలంటే ఏం చేయాలి? స్పేస్ ఇచ్చేసి స్టార్టింగ్ ట్యాగ్ దగ్గర CSSలో రాసిన కంటెంట్ ఏదైతే ఉందో ఆ స్టైల్ మొత్తాన్ని HTML ఎలిమెంట్కి లింక్ చేయాలంటే ఒక యాట్రిబ్యూట్ వాడతాం. ఏ యాట్రిబ్యూట్ వాడతామంటే ఎక్కువగా క్లాస్ అనే యాట్రిబ్యూట్ని వాడతామని చెప్పుకున్నాం. = తర్వాత ఏం పెట్టాలి? తర్వాత డబుల్ కోట్స్ పెట్టాలి. ఈ డబుల్ కోట్స్ మధ్యలో ఏం రాయాలి? CSSలో రాసిన సెలెక్టర్ పేరు ఏదైతే ఉందో అది పెట్టాలి అని చెప్పాను. CSSలో రాసిన సెలెక్టర్ పేరు ఏంది? H-center అనేది పెట్టేసాను. ఇప్పుడు ఏమైంది అనేది చూసేయంగానే ఏమైంది అంటే ఎలిమెంట్ అనేది మొత్తం కూడా సెంటర్లోకి వెళ్ళిపోయింది. ఓకే, డన్. అంటే మనం చేసిన యాట్రిబ్యూట్ అనేది సక్సెస్ అయింది అనుకున్నాను. అలానే మనం ఏం చేయాలి? పారాగ్రాఫ్ కూడా బెస్ట్ డెవలప్ అనమాట. ఆ స్టైల్ని HTMLకి కూడా మనం అప్లై చేసేసుకోవచ్చు అనమాట. అందుకోసం మళ్ళీ నేనేం చేశానంటే ఇక్కడ వెళ్ళాను. CSSలో రాసిన స్టైల్ అంతా కూడా HTML ఎలిమెంట్కి అప్లై చేయాలి అంటే యాట్రిబ్యూట్ సహాయంతో కనెక్ట్ చేస్తాం. యాట్రిబ్యూట్ సహాయంతో లింక్ చేయాలి అంటే మనం HTML ఎలిమెంట్లో దేన్నైతే మనం మార్చాలనుకుంటున్నామో, CSS స్టైల్ని అప్లై చేయాలనుకుంటున్నామో ఆ HTML ఎలిమెంట్లో ఉన్న స్టార్టింగ్ ట్యాగ్ దగ్గరికి వెళ్ళి స్పేస్ ఇవ్వాలి. స్పేస్ ఇచ్చి ఏం చేయాలి అంటే ఒక CSSలో రాసిన స్టైల్ అంతా కూడా HTML ఎలిమెంట్తో లింక్ అవ్వాలి అంటే క్లాస్ అనే ఒక యాట్రిబ్యూట్ని వాడాలి. క్లాస్ అనే ఒక వర్డ్ని యూజ్ చేసేసి దాని పక్కన = పెట్టేసేసి తర్వాత డబుల్ కోట్స్లో ఏం రాయాలి అంటే CSSలో ఏ స్టైల్ అయితే అప్లై చేయాలనుకుంటున్నామో ఆ సెలెక్టర్ యొక్క నేమ్ ఇవ్వాలి. నా టాస్క్ ఏంటిది? పారాగ్రాఫ్ కూడా సెంటర్లోకి రావాలి. పారాగ్రాఫ్ కూడా సెంటర్లోకి రాయాలంటే CSSలో చాలా రూల్స్ ఉన్నాయి అనమాట. రూల్ సెట్స్ ఉన్నాయి. దాంట్లో ఏంది? సెంటర్లోకి రావాలంటే ఆ ప్రాపర్టీ ఏది? టెక్స్ట్ అలైన్మెంట్ అనే ప్రాపర్టీ కాడ ఉన్న సెలెక్టర్ నేమ్ ఏదైతే ఉందో ఆ సెలెక్టర్ నేమ్ తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేసాను. ఆ సెలెక్టర్ నేమ్ ఏంటిది? H-center అని రాసేసాను. ఇప్పుడు ఏమైంది అంటే క్లిక్ చేశాను. టెక్స్ట్ కూడా వెళ్ళిపోయింది. మన టాస్క్ ఏంటిది? ఇంకోటి కూడా చూద్దాం. అలానే ఏముంది మన టాస్క్? ఇక్కడ ఉన్న గెట్ స్టార్టెడ్ కూడా మధ్యలోకి రావాలి. అలా రావాలి అంటే ఏం చేశాను అంటే CSSలో భలే వెళ్ళిపోతున్నాయి కదా అనేసి సేమ్ బటన్ కూడా అప్లై చేసేసాను. ఏమైందో చూద్దాం.
బటన్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ కోట్స్ మధ్యలో ఏం చేసేసానంటే H-center అని రాసేసాను. ఇప్పుడు ఏమైంది అనేది ప్లే చేశాను. అరే బటన్ వెళ్ళటం లేదు అంటే ఇలా చేస్తే నాకు వెళ్ళటం లేదు అనేసి అర్థమైపోయింది. నా టాస్క్ అవ్వాలి కదా, ట్రబుల్ షూట్ చేయాలి కదా, డీబగ్గింగ్ అనేది చేస్తేనే కదా నాకు వచ్చేది. అంటే ఇక్కడ ఉన్న మెయిన్ హెడ్డింగ్, పారాగ్రాఫ్, బటన్ ఈ మొత్తం కూడా అక్కడికి రావాలి. అంటే ఇలా పంపితే ఒక్కొక్క దాన్ని పంపితే హెడ్డింగ్ వెళ్ళింది, పారాగ్రాఫ్ వెళ్ళింది, కానీ బటన్ వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు అంటే ఈ మొత్తాన్ని కూడా ఒక గ్రూప్లో పెట్టేసేసి ఆ గ్రూప్ ద్వారా పంపితే ఈజీగా వెళ్తుంది అనమాట. అంటే ఈ మొత్తం ఇట్లా వెళ్ళలేదు కాబట్టి అప్పుడు మనం ఒక మెథడ్ వాడాలన్నమాట. ఏ మెథడ్ అంటే వ్రాపింగ్ అనే ఒక మెథడ్ ద్వారా యూజ్ చేస్తాం. వ్రాపింగ్ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ ద ఎలిమెంట్స్ మొత్తాన్ని కూడా ఒక చోటకి తీసుకురావడాన్ని వ్రాపింగ్ అంటారు. దాంట్లో మనం వాడే టెక్నిక్ ఏంటంటే కంటైనర్ ఎలిమెంట్ అనే టెక్నిక్ని వాడతాం. కంటైనర్ అంటే ఏంటంటే అన్నిటినీ కూడా ఒక బాక్స్లో కుక్కడాన్ని ఏమంటారంటే కంటైనర్ అంటారు. మన కాలేజీలో బీటెక్ చదివేటప్పుడు 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి. అన్ని సబ్జెక్టులకు ఒక్కొక్క బ్యాగ్ కొనుక్కొని వెళ్ళలేం కదా, అందుకోసం ఏం చేశానంటే అన్ని బుక్స్ని ఒక బ్యాగ్లో పెట్టినట్లే HTMLలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ని కూడా ఒక బ్యాగ్లో కనుక భద్రం చేసామనుకో దాన్ని కంటైనర్ అంటారు. అంటే ఎప్పుడు కూడా బెస్ట్ ప్రాక్టీస్ అనేది HTML ఎప్పుడు ఏం చేయాలి అంటే కంటైనర్ తీసుకొని ఆ కంటైనర్ లోపల అదర్ ఎలిమెంట్స్ అనేది రాయాలి. అలా రాస్తేనే మనకి కరెక్ట్ ఆన్సర్ అనేది వస్తుంది అనమాట. అందుకోసం నేనేం చేశానంటే ఇక్కడ బాడీలోకి వెళ్ళాను. కంటైనర్ క్రియేట్ చేయాలంటే కంటైనర్ అనేది ఒక HTML యొక్క ఎలిమెంట్. ఈ HTML ఎలిమెంట్ రాయాలి అంటే దానికి ఒక ఫార్మాట్ ఉంది. స్టార్టింగ్ ట్యాగ్ రాసేసి తర్వాత HTMLలో ఉన్న అదర్ ఎలిమెంట్స్ రాసేసేసి ఏ ఎలిమెంట్స్ అయితే ఉంచాలో ఆ ఎలిమెంట్స్ని రాసేసేసి తర్వాత ఏం చేయాలి, ఒక ఎండ్ ట్యాగ్ అనేది ఇవ్వాలి. కంటైనర్కి ఎప్పుడు కూడా ట్యాగ్ సింబల్ ఏమని పిలుస్తారంటే div అని పిలుస్తారు అనమాట. div అనేది ఒక కంటైనర్ ఎలిమెంట్గా తీసుకుంటాం. అందుకోసం నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఉన్న హెడ్డింగ్, పారాగ్రాఫ్, ఈ బటన్ ఈ మొత్తాన్ని కూడా ఏం చేస్తానంటే కంటైనర్లో తీసుకున్నాను. ఆ మొత్తమే కదా సెంటర్లోకి వెళ్ళాల్సింది, అందుకని మూడింటిని కూడా కంటైనర్లో పెట్టేద్దాం. ఓకేనా, లెట్స్ స్టార్ట్. ఇప్పుడు నేనేం చేశానంటే ఒక స్టార్టింగ్ ట్యాగ్ రాస్తున్నాను, యాంగులర్ బ్రేస్ ఇచ్చాను, dive అని కంటైనర్ రాసేసాను, ట్యాగ్ సింబల్ రాశాను, యాంగులర్ బ్రేస్ని క్లోజ్ చేశాను. తర్వాత ఏం చేసేసాను అంటే కిందకు వచ్చేసేసాను, ఇక్కడ ఉన్న HTML ఎలిమెంట్స్ అన్ని రాసేసాను. తర్వాత నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళేసి ఎండ్ ట్యాగ్ని రాస్తున్నాను. ఎండ్ ట్యాగ్ రాయాలంటే యాంగులర్ బ్రేస్ ఇచ్చాను, ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చాను, కంటైనర్లో పెట్టాలి అంటే ట్యాగ్ సింబల్ ఏంటంటే div అంటారని చెప్పాను, యాంగులర్ బ్రేస్ని క్లోజ్ చేశాను. ఇక్కడ చూడండి నా కంటైనర్ ఒక చోట ఉంది, ఈ ఒక్క చోట ఉంది. వీటన్నిటిని కూడా స్పేస్లు ఇంక్రీజ్ చేయాలంటే ఆ చేసే మెథడ్ని ఏమంటారంటే ఇండెంటేషన్ అంటారు అనమాట. జరిపేశాను. నాకు ఈ సెంటర్లో ఇవన్నీ అవసరం లేదు కదా, అందుకొని వీటన్నిటిని తీసేసాను. ఎందుకంటే ఆ పారాగ్రాఫ్ అవన్నీ కూడా వెళ్ళలేదు కాబట్టి, ఇట్లా చేస్తే అవ్వవు కాబట్టి అందుకొని ఇంకో ఫార్మాట్లో చేద్దామని తీసుకున్నాను. అందుకోసం దానికోసం ఏం చేశానంటే కంటైనర్ వ్రాపింగ్ అనే మెథడ్ ద్వారా ఇవి పంపొచ్చు అనుకున్నాను. ఇక్కడికి వెళ్ళి నేను ప్లే చేశాను. ప్లే చేస్తే ఏమైంది అంటే అవన్నీ లెఫ్ట్కి వచ్చేసినాయి. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా మధ్యలోకి తీసుకురావాలంటే CSSలో మనకు ఒక స్టైల్ తెలుసు అనమాట. టెక్స్ట్ మొత్తం కూడా మధ్యలోకి రావాలి అంటే అప్పుడు మనకు ఒక ప్రాపర్టీ ఉంది, text-align = సెంటర్ అనేది కనుక పెడితే అప్పుడు ఆ CSSలో ఉన్న టెక్స్ట్ మొత్తం కూడా ఏమైతే చేస్తుందంటే HTMLకి అప్లై చేస్తే